వాంగ్మయం యద్భూద్భంగాత్ కుసుమధలలుషః కింకరో మేరుధన్వా యస్యాం నిత్యం నయనశతకే ఏకలక్ష్యో మహేంద్రః పత్నే తాసాం పరిణితిరసౌ భావలేశే స్వధీయై. ఇంకోటి ఉంటుంది, అది స్వామివారిని వక్షస్థలం మీద ఉన్నటువంటిది చూడు. మానాతీత ప్రథిత విభవా మంగళం మంగళానాం వక్షపీఠిం మధు విజయనో భూషయంతిం స్వకాంత్యా ప్రత్యక్షాణ శ్రమిక మహిమా ప్రార్థినీనాం ప్రజానాం శ్రేయో మూర్తిం శ్రియమశరణస్త్వాం శరణ్యాం ప్రబద్ధి. మానాతీతః ప్రథిత విభవా మంగళం మంగళానాం వక్షః పీఠిం మధు విజయనో భూషయంతిం స్వకాంత్యా ప్రత్యక్షానుశ్రవిక మహిమా ప్రార్థినీనాం ప్రజానాం శ్రేయో మూర్తి శ్రియమశరణస్త్వాం శరణ్యాం ప్రపత్తి. లాలితానందలోకాయై లసద్దివ్య విభూతయై రాజహంసాయ రూఢాయై రాజ్యలక్ష్మీస్తు మంగళం. ఓం యః పుండరీకః పరమాంతరాత్మా కమ్రాంగరూపం కమలం దధార సరసే రసాయ నమః. ఓం సరసజనలయే సరోచహస్తే ధవళతమాం శుగగంధమాల్యశోభే భగవతీ హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. యత్కటాక్షసుమపాసనా విధిః సేవకస్య సకలార్థసంపదః సంతనోతి వచనాంగమానసై స్త్వాం మురారిహృదయేశ్వరీం భజే. హరి ఓం. రథసప్తమి పర్వదినం రోజు అమ్మవారు 2 వాహనాల్లో మనందరికీ కూడా ఇక్కడ కనువిందు చేస్తూ ఉన్నారు. అమ్మవారిని మనం ఈరోజు దర్శనం చేసుకోవటం, అలాగే ఈరోజు శనివారం స్వామి అమ్మవార్ల యొక్క కృపా కటాక్షాలు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి యొక్క ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వర్తించడం జరిగింది. ఈ 2 కూడా చివరి వాహనాలు. అమ్మవారి యొక్క 7 వాహనాల్లో ఈ 2 వాహనాలు చివరి వాహనాలు చూసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని ఈ వీడియో మీకు పెట్టడం జరిగింది. పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అలాంటి అమ్మవారికి ఈ లోక పావని అయిన చల్లని తల్లి అమ్మవారు ఈరోజు మనందరికీ కూడా ఈ చల్లని సాయంత్రం వేళ ఈ యొక్క వీడియో దర్శనం చేసుకోవటం, ఆ యొక్క చంద్రుడి యొక్క అనుగ్రహ కటాక్షాలు మీ అందరి మీద ఉండటానికి, ఆ స్వామి అమ్మవార్ల యొక్క ఆశీస్సులు పొందాలని, ఈ విధంగా ఆ యొక్క చంద్ర సహోదరికి చంద్రవాహన సేవ అనేది జరుగుతూ ఉన్నది. ఆ యొక్క తెల్లని పూమాలికలు అలంకరించుకొని అమ్మవారు తెల్లని చీరను ధరించి చిరుమందహాసముతో అమ్మవారు గోదాదేవి యొక్క కిరీటాన్ని ధరించి మనకి చిన్ముద్రధారి అయి అమ్మవారు ప్రసన్నమూర్తిగా మనకు దర్శనమిస్తూ ఉన్నది. అమ్మవారిని చంద్ర సోదరి అంటారు. ఎందుకు అంటే కనుక అమ్మవారు చంద్రుడితో పాటు వచ్చారు కాబట్టి అమ్మవారికి చంద్ర సోదరి అని పేరు. అలాంటి చంద్ర సోదరికి చంద్రప్రభ వాహన సేవ అనేది జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ఉత్సవంతో యొక్క ఏకదిన బ్రహ్మోత్సవాలలో అమ్మవారి యొక్క కార్యక్రమం అనేది పూర్తవుతూ ఉన్నది. ఎన్ని జన్మల పుణ్యమో అమ్మవారికి ఈ సేవలు జరిగించటం, నాచే జరిపించుకోవటం. అమ్మవారి యొక్క సంకల్పం చేతనే మనందరం కూడా
నడుస్తూ ఉన్నాం స్వామి అమ్మవార్ల యొక్క సంకల్పం చేత. ఇక్కడ నుండి శేషవాహనం మీద ఆ యొక్క కోదండరామస్వామి వారు మీరు దర్శనం చేసుకుంటూ ఉన్నారు. చక్కని ఆ స్వామి యొక్క పూమాలను అలంకరించుకొని పక్కన సీతమ్మతో, అలాగే పక్కన రామచంద్రుడు వారు, మధ్యలో రామచంద్రుడు వారు, ఆ పక్కన లక్ష్మణస్వామి వారితో కూడి ముగ్గురు కూడా మనకు దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నారు. రామాయ రామచంద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అంటారు. అలానే మనకు దర్శనమిస్తూ ఉన్నారు. సీతా దేవితో కూడి ఉన్న రాముల వారిని దర్శనం చేసుకోవటం వల్ల ఈ యొక్క జీవితాల్లో అంతా కూడా మంచి జరుగుతూ ఉంటుంది. సాక్షాత్తు రాముల వారు మనకి ఇక్కడ నడయాడి మన యొక్క భారతదేశాన్ని నడయాడి మనందరికీ కూడా నీతిని ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, ఒక తండ్రి ఎలా ఉండాలి, ఒక కొడుకు ఎలా ఉండాలి అని మనందరికీ కూడా నేర్పించటం కోసం స్వామి ఇక్కడకు ఆవిర్భవించి మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. స్వామి ఈ యొక్క కలియుగంలో కూడా స్వామివారి యొక్క సేవలు జరుగుతుంటుంది. స్వామివారు ద్వాపర యుగంలో కృష్ణావతారంలో, త్రేతాయుగంలో రాముడి రూపంలో, ఈ యొక్క కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క రూపంలో స్వామి ప్రతి యుగంలో కూడా విశేషంగా ఒక్కొక్క అవతారాన్ని అలంకరించుకుని వస్తూ ఉన్నారు. మనందరినీ కూడా ఉద్ధరించడం కోసం, మనందరికీ కూడా ఒక మంచి మార్గంలో నడిపించడం కోసం స్వామి వస్తూ ఉన్నారు. గీతలో కృష్ణుల వారు చెప్పారు, పునరతి జననం పునరతి మరణం అని. ప్రతి వారు కూడా పుట్టినవారు మరణించగా తప్పదు, మరణించిన వారు మళ్ళీ పుట్టగా తప్పదు. కానీ ఈ యొక్క ఆ మధ్యలో జరిగే ఉంటుంది చూడండి, ఆ యొక్క ఇది మనం నెగ్గితే స్వామివారిలోకి డైరెక్ట్గా వెళ్ళవచ్చు అని స్వామి మనకు చెప్తూ ఉంటారు. ఈ యొక్క ఉత్సవాలలో అమ్మవారిని ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. ఇది 1 సంవత్సరం క్రితం ఫోటో అండి, వీడియో. అయితే ఇక్కడ అమ్మవారు పద్మావతి అమ్మవారు చెక్కమూర్తి, దారుమూర్తి. ఆ దారుమూర్తికి అమ్మవారికి ఈ విధంగా నగలన్నీ కూడా అలంకరించి అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. చూడండి ఆ చిరునవ్వు, చూడండి ఆ కళ్ళు, చూడండి ఆ చిరునవ్వులు. ఒక సాక్షాత్తు అమ్మవారినే చూసామా అన్నట్లుగా అనిపిస్తుంది కూర్చుని. ఆ జగన్మాత చూడండి ఎంత తేజస్సుగా మనకు దర్శనమిస్తూ ఉండదో. అమ్మవారి యొక్క అభయహస్తము, వరదహస్తము, అలాగే పద్మం పట్టుకున్న చేతులు కూడా. ఇక్కడ నుండి కూడా స్వామివారి దర్శనమిస్తారు చూడండి. ఈయన కూడా దారుమూర్తి. మన ఇంతవరకు మలయప్ప స్వామివారు ఆయన కూడా దర్శనం చేసుకో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ శ్రీదేవి భూదేవి సమేత ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని, ఈరోజు శనివారం ఆ స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని నేను కోరుకుంటూ, ఈ వీడియోని ఇప్పుడు దాకా మీరు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అందరికీ కూడా మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.